వెల్కమ్ టు డిడి హోమ్స్ కాకినాడ. నేను ఈరోజు బాగా పాపులర్ అవుతుంది కదా యూట్యూబ్లో బ్యాంబిలినోస్ అండ్ డోనట్స్. అవి ట్రై చేద్దామని ఇంట్లో మా పాప కోసం ట్రై చేశాను. దీనికి కావాల్సిన 3 కప్స్ మైదా. 3 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ యాడ్ చేయాలి. తీసుకున్న కప్పు మైదా కన్నా ఇంకా చిన్న కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. నేను కొంచెం షుగర్ తక్కువ ఉండాలంటే స్వీట్ తక్కువ ఉండాలని కొంచెం చిన్న కప్ వేసాను. మీరు కావాలంటే 1 కప్పు సేమ్ కప్తో షుగర్ యాడ్ చేసుకుని 1 ప్యాకెట్ ఫుల్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఇది 10 రూపీస్ మిల్క్ పౌడర్ అమూల్య దొరుకుతుంది కదా అది. అండ్ డ్రై ఈస్ట్. ఈ డ్రై ఈస్ట్ వచ్చి లూక్ వామ్ వాటర్లో యాడ్ చేసి 1 అవర్ సోక్ చేసింది యాడ్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. కానీ నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను. కానీ బాగానే వచ్చాయి. బట్ మీరు చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ గోరువెచ్చని నీటిలో నానబెట్టి వేసుకోండి. బటర్ కానీ గీ కానీ నేనైతే గీ వేసాను. అండ్ 1 ఎగ్. మీ అవైలబిలిటీ బట్టి బటర్ ఆర్ గీ వేసుకోండి. తర్వాత లూక్ వామ్ వాటర్లో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. లూక్ వామ్ వాటర్ ఎందుకంటే మనం బాగా హాట్గా ఉంటే వాటర్ ఎగ్ అవన్నీ కుక్ అయిపోతాయి. సో లూక్ వామ్ ఉండాలి వాటర్. లూక్ వామ్ వాటర్లో గోరువెచ్చగా ఉండాలి. బాగా నీట్ చేయాలి. ఈ మొత్తం ఇది స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా బాగా నీట్ చేసిన దాన్ని ఎంతసేపు నీట్ చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్ బ్యాంబిలినోస్ అండ్ డోనట్స్ వస్తాయి. ఈ నీటింగ్లోనే ఉంటుంది మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని. దీన్ని బాగా నీట్ చేసి 2 అవర్స్ అలా వదిలేసేయాలి. 2 అవర్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. మళ్ళీ లేదంటే డ్రై అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్కి డస్టింగ్ చేసుకుని 2 అవర్స్ అలా వదిలేసిన దాన్ని బ్యాంబిలినోస్ అండ్ డోనట్ షేప్లో చేసుకుని దీన్ని కూడా లిడ్ పెట్టి కవర్ చేయాలి. దీన్ని కూడా డ్రై అవ్వకూడదు. ఇది మళ్ళీ 1 అవర్ అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తాను. నేను ఒక 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేస్తాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. బాగా హీట్ అయిందంటే మనకి వేయగానే బ్యాంబిలినోస్ కలర్ చేంజ్ అయిపోతుంది. లోపల కుక్ అవ్వదు. మనం మీడియం ఫ్లేమ్లో ఉండైతే ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ మనకి పర్ఫెక్ట్ కలర్ కూడా వస్తుంది. చూడండి ఇవి ఎంత బాగా ఉబ్బాయో. అలా 2 అవర్స్ అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నాకైతే ఇలా వచ్చాయి. తర్వాత కాంపౌండ్ అది మనం లోపల బ్యాంబిలినోస్ ఫిల్లింగ్ కోసం డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్. డార్క్ కాంపౌండ్ ఎక్కువ ఉండాలి, మిల్క్ కాంపౌండ్ తక్కువ ఉండాలి. అంటే స్వీట్ ఉంటుంది కదా మిల్క్ కాంపౌండ్లో. నేను డార్క్ కాంపౌండ్ ఒక 4 బ్లాక్స్ తీసుకుంటే 1 బ్లాక్ వచ్చి మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అందులో కొంచెం బటర్, కోకో పౌడర్ యాడ్ చేశాను. నాకైతే ఇలా వచ్చాయి డోనట్స్. అండ్ బ్యాంబిలినోస్ కూడా ఓకే, నాకు బాగానే వచ్చాయి. టేస్ట్ వైజ్ బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.